నా పేరు అరవింద్ అండి. నేను ఇక్కడ కోళ్ళ ఫామ్ పెట్టి ఒక 1 ఇయర్ అయింది. ఈ ఏరియా వచ్చి ఆదిపట్ల టీసీఎస్ మధ్యలో ఉంటుంది. ఈ ఏరియా 1 కిలోమీటర్ మధ్యలో బీరప్ప టెంపుల్ అని దానికి ఆపోజిట్లో ఉంటుంది ఈ ఏరియా. ఈ ఏరియాని ఎంచుకోవడానికి కారణము ఈ టీసీఎస్ జాబ్ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇవన్నీ ఉండడం వల్ల ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా వరకు ఇక్కడ చికెన్ అండ్ ఎగ్స్ సేల్ అవుతాయి అని ఈ ఏరియాను ఎంచుకున్నాము. ఈ ఏరియాలో ఇది 7 ఎకరాలు తీసుకొని ఈ కోళ్ళు మరియు ఎగ్స్ అండ్ మేకలు, గొర్రె పిల్లలు ఇవన్నీ మేము ఇందులో పెంచుతున్నాము. ముఖ్యంగా అది ఈ కోళ్ళ కంటే ముందు మేము బర్రెలు డైరీ ఫామ్ మెయింటైన్ చేసినాము. అది 5-6 ఇయర్స్ మెయింటైన్ చేసినాము. మాకేంటంటే ల్యాండ్ ఉన్న దగ్గర ఈ షెడ్లు ఉండకపోవడం, వాటర్ ప్రాబ్లం వల్ల, ఈ గడ్డి, ఈ జీతాలు ఇవన్నీ ఉండడం వల్ల దాన్ని మేము క్లోజ్ చేసినాం. చాలా వరకు ఈ బీహార్ వాళ్ళని నమ్ముకొని ఏ వర్క్ చేసినా కొంచెం అంత కరెక్ట్ క్లియర్గా అనిపించలేదు. దానివల్ల మేము ఆ డైరీ ఫామ్ను, ఇంకోటి అంటే వర్క్ చాలా హెవీగా ఉండేది, దానివల్ల మేము ఆ డైరీ ఫామ్ అనేది క్లోజ్ చేసినాము. అంటే ఇది పెట్టేదానికంటే ముందు ఫస్ట్ చాలా వరకు షెడ్లన్నీ సెర్చ్ చేసినాము. చేసిన తర్వాత వాళ్ళందరినీ అడిగిన ఎట్లా ఉంటుంది, ఏ సీడ్ బాగుంటుంది, ఇల్లు ఈ నాటుకోళ్ళల్లో ఏ సీడ్ అయితే బాగుంటుంది అనేది సెర్చ్ చేసినాం. చేసిన తర్వాత ఇందులోకి మంచిగా ఉంటుంది, ఏం కాదు, ప్రాబ్లం లేదు. కాకపోతే వర్కర్ల మీదనే ఆధారపడి మొత్తం చేసుకుంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. మేము సొంతంగా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇందులోకి వచ్చినామండి. అంటే మాకు తెలిసిన రిలేషన్లో వాళ్ళు చిక్స్ వాళ్ళకు ఉంటాయి, చిక్స్ వాళ్ళు పెంచుతుంటారు. అక్కడి నుంచి నేను వాటిని 1 kg 1.5 kg అయిన తర్వాత నేను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మనకు హైదరాబాద్లో చికెన్ సెంటర్లకు కానీ సప్లై చేస్తుంటా. మన దగ్గర ఇట్లా ఒక 3 monthsవి 2 monthsవి అట్లా షెడ్ల పర్పస్లో పెట్టినా. అవి 1 month అయినాక మనకు కటింగ్కి వచ్చేటట్టు, మనకు చికెన్ సెంటర్లకు సప్లై చేసేటట్టు ఆ విధంగా ఒక్కొక్క షెడ్ ఒక్కొక్క విధంగా, కొన్నేమో ఎగ్స్ పర్పస్ పెట్టిన, కొన్నేమో 3 months వరకు, కొన్నేమో కటింగ్ పర్పస్, ఇట్లా షెడ్లు పెట్టేసినాం. పెట్టిన తర్వాత కటింగ్ పర్పస్ ఒక షెడ్లో ఉంటాయి, మనకు ఈడ సేలింగ్ ఉంటుంది, ప్లస్ చికెన్ సెంటర్లకు సప్లై ఉంటుంది. ఎగ్స్ పర్పస్ ఒక ఫామ్ ఉంటుంది. అట్లా మంత్లీ ఒక్కొక్క బర్డ్స్ కటింగ్ పర్పస్ వచ్చే వరకు మేము పెంచుతాము. పెంచిన తర్వాత ఇక్కడ కటింగ్ అండ్ బయట చికెన్ సెంటర్లకు సప్లై ఇట్లా ఉంటుంది మన దగ్గర. దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అదేమో పెట్టుబడి చాలా పెద్ద మొత్తం వల్ల పెట్టాలి, లక్షలలో ఉంది ఇప్పుడు ఉన్న రేట్లు. ఏ బర్రె కొనాలన్నా 1,20,000 అట్లా ఉంటుంది. అవి 2 months 3 months వరకు మంచిగా పాలిస్తాయి. తర్వాత డౌన్ అవడం వల్ల దానివల్ల పెద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల అందు గురించి అని నేనేమనుకున్నా, ఇవి చిన్న ప్రాణాలు. ఇంకోటి ఏంటంటే పెద్ద మొత్తం పెట్టుబడులు అయితే ఎక్కువ ఉండదు, నార్మల్ పెట్టుబడి పెట్టి కొంచెం మనం సొంతంగా చేసుకోవడం వల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుందని ఈ రంగంలోకి రావడం జరిగింది. అంటే నాకు ఒక్కొక్క షెడ్ కెపాసిటీ 1,500 నుంచి 2,000 దాకా ఉంటుంది ఒక్కొక్కటి షెడ్. ఒక షెడ్ నుంచి ఒక షెడ్కు రావాలంటే 1 month డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తాము. ఫస్ట్ చిక్స్ నుంచి మళ్ళీ కొంచెం 1/2 kg 1 kg వచ్చేటప్పుడు ఒక షెడ్లకు వస్తుంది. ఆ 1 kg నుంచి 1.5 kg 1 kg పైన వచ్చిన తర్వాత కటింగ్కి వస్తాయి. కటింగ్కి వచ్చిన తర్వాత దాంట్లోనూ చికెన్ సెంటర్లకు సప్లై ఉంటుంది. అట్లే మా ఫామ్ దగ్గర ఇట్లా ఇవన్నీ ఇక్కడనే సేల్ చేయడం ఇట్లా జరుగుతుంది. హోల్సేల్ పర్పస్ ఇస్తాము, సింగిల్గా వస్తే సింగిల్గా ఇట్లా ఇచ్చేస్తాం. అన్ని కటింగ్ చేసి ఇక్కడనే ఇచ్చేస్తాం. ఎగ్స్ ఇట్లా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మా ఫామ్లో ఉన్న రకాలను చూపిస్తాము. ఇది కడక్నాథ్ అండి. ఇవి మన దగ్గర ఎప్పుడు కడక్నాథ్ అవైలబుల్ ఉంటాయి. తర్వాత ఇవి సోనాలి. ఇవి మొత్తం ఫ్రీ రేంజ్లో ఉంటాయి. ఈ ఎండాకాలం కాబట్టి కొంచెం ఏంటి అంటే ఆ ఎండకు తట్టుకోలేక ఈ షెడ్లకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది సోనాలి. మనకు ఈ రోడ్ సైడ్ మొత్తం ఇదంతా మొత్తం బయటనే తిరుగుతాయి టోటల్గా.
కడక్నాథ్ ఎక్కడి నుంచి తెచ్చుకుర్రు? కడక్నాథ్ ఇట్లా మాకు చిక్స్ అండి, మొత్తం చిన్నప్పటి నుంచి మేమే అన్ని టోటల్గా మేమే చూసుకుంటాము. ఈ కడక్నాథ్ కానీ సోనాలి కానీ ఎక్స్ పర్పస్ మొత్తం టోటల్ ఇక్కడనే మొత్తం ఇక్కడనే జరుగుతుందండి. ఈ కడక్నాథ్ కొంచెం డిమాండ్ బాగా ఉంది. కాకపోతే ఈ కడక్నాథ్ టైం ఎక్కువ పడుతుందని చాలామంది ఈ కడక్నాథ్ సేల్ కొంచెం తక్కువ ఉందని అంటున్నారు. కాకపోతే మన దగ్గర మాత్రం బాగానే ఉంది. ఇది ఇక్కడ ఈ కడక్నాథ్ ఎగ్స్ అండ్ సోనాలి ఎగ్స్ మంచి సేలింగ్ అయితే మన దగ్గర అయితే బాగుంది. ఇక్కడ హైదరాబాద్కు దగ్గరలో కాబట్టి, అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో కాబట్టి మనకు హైదరాబాద్లో మార్కెటింగ్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి సేలింగ్ మాత్రం బాగుంది మనకైతే. ఇవి ఫ్రీ రేంజ్లో తిరుగుతాయండి. మనకు బయట వాళ్ళకు డిఫరెంట్ ఏంటంటే టోటల్గా మనకు ఫ్రీ రేంజ్లో ఉంటుంది. ఫస్ట్ నుంచి చిక్స్ ఉన్నప్పటి నుంచి మన ఫ్రీ రేంజ్ని పెంచేస్తాము. మనకు ఫామ్లలో పెంచడము అవి ఉండవు. ఈ ముక్కులు కట్ చేయడం కానీ ఇంకోటి నాకు ఫ్రీ రేంజ్లో తిరగడం వల్ల ముఖ్యంగా ఏంటంటే సేలింగ్ పర్పస్ నాకు మంచిగా అనిపించింది. ఇమ్యూనిటీ పవర్ అనేది దీనికి సోనాలికి ఎక్కువ, వేరే కోళ్ళకు దీంట్లకు చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్రీ రేంజ్లో తిరగడం వల్ల మనకు ఈ రోగాలు అవి ఇవి అనేది ఏవి రావు. ముఖ్యంగా వాటి ఎగ్స్ ఇట్లా టేస్ట్ ఇట్లా బాగుంటాయి. ముఖ్యంగా ఎందుకంటే ఇది మొత్తం ఊరి నాటు టైప్లో టేస్ట్ టోటల్గా ఊరి నాటు ఎట్లా ఉంటుందో సేమ్ అదే రేంజ్లో ఉంటుంది ఫ్రీ రేంజ్లో మొత్తం తిరగడం వల్ల. ముఖ్యంగా దాని గురించి అన్ని మేము ఇది ఎంచుకున్నామండి. ముఖ్యంగా మన ఫ్రీ రేంజ్లో ఎక్కువ తిరిగితే ఇంకోటి మేత, ఈ దానా, ఇవన్నీ ముఖ్యంగా టోటల్గా మనకు ఈ ఫీడింగు ఇవి కాస్ట్ తగ్గిపోతుంది. టోటల్గా ఈ ఫ్రీ రేంజ్లో తిరుగుతాయి. మనకి ఈ గడ్డి కానీ ఈ టోటల్గా ఈ 7 ఎకరాల ల్యాండ్లో చూడండి ఇట్లా బయట న్యాచురల్గా తిరగడం వల్ల ఆ కోడి అనే టేస్ట్ ఇట్లా ఎక్కువ ఉంటుంది. ఇది 6 months టైం పడుతుందండి న్యాచురల్గా. ఇక బయట వేరే రకాలు ఉంటాయి, అవి 3 months వరకే పెరుగుతాయి. అవి 2 kg 3 kg వరకు పెరుగుతాయండి. ఇవి న్యాచురల్గా 6 months పెరుగుతూనే ఒక కటింగ్ వచ్చేస్తాయి. 6 months అయితేనే టేస్ట్ వస్తుంది, ప్లస్ ఆ వెయిట్ వస్తుంది, కటింగ్ వెయిట్ వస్తుంది. ఇది 6 months పెంచితే 1.3 నుంచి 1.5 వరకే పెరుగుతాయండి. ఇది చాలా పెద్దవి పెరగవు. ఇవి మన ఈ ముక్కులు కట్ చేయడము అవన్నీ ఇవి అసలే ఉండవు. మనవి న్యాచురల్ ఫ్రీ రేంజ్లో ఉండాలంటే ముక్కులు ఇట్లా అంత షార్ప్గా ఉంటేనే మంచిగా ఉంటాయని మేము టోటల్గా చిక్స్ నుంచి చిన్నప్పటి నుంచి మేము మెయింటైన్ చేస్తున్నాము. మన దగ్గర ముక్కులు కటింగులు కానీ ఇవి అవి ఏవి ఉండవు. న్యాచురల్గా బయట తిరిగి ఎలా తిరగాలనో అలా చేస్తున్నాం టోటల్గా మేము. అందువల్ల మాకు సేలింగ్ ఇట్లా చాలా మంచిగా ఉంది. దాని కస్టమర్లు ఇట్లా వచ్చిన వాళ్ళు ఇట్లా చూడడం కానీ ఇవి చూసి వాళ్ళు ఇష్టపడి మరీ తీసుకొని పోవడము, ఇక్కడికి సింగిల్గా రావడం కానీ హోల్సేల్గా చికెన్ సెంటర్ వాళ్ళు వచ్చి ఇట్లా వాళ్ళు ఇష్టపడి మరీ తీసుకొని వెళ్ళిపోతారండి. ఇవి మొత్తానికైతే ఫ్రీ రేంజ్లో ఇట్లా తిరుగుతాయండి న్యాచురల్గా. ఈ టోటల్గా ఇది 7 ఎకరాలు. కాకపోతే ఇవి న్యాచురల్గా ఒక 1/2 ఎకరా నుంచి ఎకరా వరకు మొత్తం రౌండప్ చేసి ఇక్కడ గడ్డి కానీ ఎరువు కానీ ఏదైనా వాటికంతలు అవే ఇట్లా టోటల్గా తిరిగి అవే మేస్తుంటాయి. మనకి ఫీడ్ కాస్ట్ ఇవన్నీ తగ్గిపోతుంది. అందు గురించి అంటే టోటల్గా బయట వదిలిపెడతాము. ఈ ఎండాకాలంలో మొత్తం ఈ చెట్ల కిందికి రావడము, ఇక్కడ షెడ్లకు లోపలికి పోవడం రావడము ఇవి జరుగుతాయండి. కూలింగ్ సిస్టమ్ అంటే మేము షెడ్ల నుంచి టోటల్గా వదిలిపెడతాం కదా, చెట్ల నీడలో బాగా వాటర్ పెట్టి చెట్ల నీడలో బాగా ఎక్కువ ఉంటాయండి. ఎక్కువ ఉండడం వల్ల దాంట్లో కూలింగ్ అనేది ఈ గాలి గాలి బయట ఉంటేనే కదా మంచిగా ఫ్రీగా ఉండడం వల్ల దాంట్లోనూ కొంచెం సేవ్ చేయాలి. షెడ్లలో పెడితే మాత్రం కూలింగ్ అవి ఇవి అన్నీ ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ లేకుండా మనకు బయట తిరగడం వల్ల చాలా వరకు బెటర్ ఉంటుంది. ఈ ఎండాకాలం వరకు చెట్ల కింద ఉంటే ఎంత సేఫ్టీ ఉన్నంత వరకు. మన దగ్గర అయితే మోటాలిటీ అనేది చాలా తక్కువ అండి, ఏదో చెప్పలేము. కాకపోతే మొత్తం ఫ్రీ రేంజ్లో తిరగడం వల్ల మోటాలిటీ అనేది చాలా తక్కువ ఉంది మన దగ్గర అయితే. మన బర్డ్ ఫ్లూ ఆ టైంలో ఇట్లా మన ఏ ప్రాబ్లం లేకుండా న్యాచురల్గానే ఉంచినాము. మేము కేర్ తీసుకునేంత వరకు కస్టమర్స్ రావడము పోవడము అన్నీ చూసినాము. వాళ్ళకి ఇట్లా చూపించినాము, ఇట్లా న్యాచురల్గా ఎట్లా ఉంది
మనకు అనేది. షెడ్లలో పెంచడానికి దీనికి చాలా తేడా ఉంటుంది. దానివల్ల మనకు మోర్టాలిటీ అనేది తక్కువ ఉంటుంది టోటల్గా. ఆ చీక్స్ అయినప్పుడు కానీ ఈ పెద్ద అయినప్పుడు కానీ కామన్గా 1-2 అనేది కామన్గా పోతుంటాయి. అవి కామన్, ఎంత పెద్ద షెడ్ మెయింటైన్ చేసినా కానీ అది కామన్, ఎవరివైనా పోతాయి. ఇంకా రావు అనేది అయితే ఉండదు, కామన్గా వస్తుంది. మేము ఇక్కడ కటింగ్ పర్పస్ ఎంత అంతే ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, ఎగ్స్ పర్పస్ ఇట్లా అంతే, అట్లే సేమ్ ప్రిఫరెన్స్ రెండింటికి ఒకేలాగా ఇస్తున్నాం. ఎగ్స్ ఇట్లా సేలింగ్ అంతే ఉంది, ప్లస్ కటింగ్ పర్పస్ ఇట్లా సేమ్ అదే రేంజ్లో ఉంది. అందుకని మేము రెండింటికి ఒకే రేంజ్లో మెయింటైన్ చేస్తున్నామండి. గుడ్లు మంచిగానే పోతాయండి, గుడ్లు బాగానే పోతాయి. ప్లస్ ఇవి మాంసానికి చాలా ఇష్టపడతాయి ఫ్రీజ్ రేంజ్లో కదా. ఇప్పుడు బాయిలర్ అంటే 30-40 డేస్లో మీకు కటింగ్కి వచ్చేస్తాయి. అవి 2-2.5-3 కేజీల వరకు ఉంటాయి. 2-2.5-3 కేజీల వరకు పెరుగుతాయి అవి 40 డేస్లోనే. ఇది అట్లా కాదు, 6 మంత్ కంపల్సరీ పెరగాల్సిందే. పెరిగిన తర్వాతనే టేస్ట్ వస్తుంది. టోటల్గా బయట తిరగడం వల్ల ఈ షెడ్లలో ఫీడ్లు పెట్టి అట్లా పెడితే దీని టేస్ట్ అనేది రాదు. న్యాచురల్ ఫుడ్ న్యాచురల్గా తిరిగి తినడము, ఈ గడ్డి అనేది, ఈ ఎరువు అనేది, ఈ టోటల్గా తిరిగి మేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. టైం ఎక్కువ తీసుకోవాలి, ఏ దాంట్లో అయినా టైం ఎక్కువ తీసుకుంటే దాని టేస్ట్ కానీ గట్టితనం కానీ అన్నీ మంచిగా టేస్ట్ బాగా ఇట్లా వస్తుంది. ఎగ్స్ పర్పస్ అంటారా, ఎగ్స్ స్పెషల్గా చాలా మంది న్యాచురల్గా రావడం వల్ల ఈ ఎగ్స్కు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ కోడి ఇట్లా న్యాచురల్గా తిరగడం వల్ల. ఇంకోటి ఏంటంటే అన్ని టోటల్గా ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఈ 7 ఎకరాల ల్యాండ్లో మేము గొర్రె పొట్టేళ్ళు కానీ మేక పొట్టేళ్ళు కానీ ఏవైనా టోటల్గా ఇక్కడ ఫ్రీ రేంజ్లోనే ఇసి పెడతాము. మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. ఈ కోళ్ళు కానీ ఈ మేకలు గొర్రె పొట్టేళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఆర్డర్లు ఉన్నా కానీ మేము వాళ్ళకి సప్లై చేస్తాం. వాళ్ళు ఒకవేళ కాదండి ఇక్కడనే కటింగ్ చేయించుకుంటా అన్నా కానీ మా దగ్గర కటింగ్ చేసే వర్కర్స్ ఇట్లా ఉంటారు, వాళ్ళను పిలిపించి వాళ్ళ ముందే కటింగ్ చేయించి లైవ్ వాళ్ళకు ఇచ్చేస్తాం. అది ఇట్లా ఉంది అవైలబుల్. మొత్తం ప్యూర్ తెలంగాణ మేక పొట్టేళ్ళు గొర్రె పొట్టేళ్ళు దొరుకుతాయి మా దగ్గర. ఏదో బయట రాష్ట్రాలు అవి ఇదే ఉండదు, మన దగ్గరనే మన విలేజ్లలోనే న్యాచురల్ మన దగ్గర తీసుకొచ్చి మన దగ్గర సేల్ చేస్తాం. ఇది ఇంకొక షెడ్ అండి, ఇది 4 months చెక్స్ అన్నట్టు. ఇవి మనకు కటింగ్ రావడానికి ఇంకా 2 months అవుతుంది. ఇవి హెల్దీగా ఉంటాయి. ముఖ్యంగా వీటికి ఎప్పుడు డైలీ 1 time 2 times కంపల్సరీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. చేయడం వల్ల ఏమైతుందంటే ఇందులో సర్ది రావడం కానీ ముక్కు చిమ్ము రావడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఎల్లిపాయ నీళ్ళు ప్లస్ ఈ పసుపు వాటర్ ఇవి బాగా మిక్స్ చేసి నేను వాటర్లో వీటికి ఇస్తా. ఇవ్వడం వల్ల ఏం చేస్తా అంటే ఈ గ్రోత్ అనేది ఇట్లా మంచిగా బాగా వస్తుంది. బాగా గ్రోత్ అనేది చాలా మంచిగా వస్తుంది. చూడండి ఇప్పుడు ఎంత హెల్తీగా ఉన్నాయి చూసిరు కదా మీరు. ఈ హెల్తీ అనేది చిన్నప్పటి నుంచి కరెక్ట్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ మంచిగా గ్రోత్ బాగా వస్తుంది. ఈ 4 months చిక్స్ ఇవి. ఒక్కొక్క షెడ్లో ఒక్కొక్క బ్యాచ్ను మేము మెయింటైన్ చేస్తాము. ఈ ఫ్రీ రేంజ్లో తిరిగి ఈ ఎండ టైంలో ఇందులోకి లోపలికి రావడము, ఈవినింగ్ మార్నింగ్ టైంలో ఈ ఎండాకాలం కదా బాగా వేడి చాలా ఎక్కువ ఉండడం వల్ల మధ్యాహ్నం టైంలోనేమో ఇందులోకి వచ్చేస్తాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో మొత్తం టోటల్గా బయట తిరుగుతాయి ఇవన్నీ. ఈ టైంలో మాత్రం ఎండ బాగా విపరీతంగా ఉంది, చెట్ల కింద ఉండడం కానీ లేదంటే చెట్లు లోపలికి రావడం కానీ జరుగుతుందండి. ఇది మార్నింగ్ టైంలో ఒక రౌండ్ మొత్తం ఆల్మోస్ట్ 9 గంటల వరకు, ఉదయం 6 o'clock ఓపెన్ చేసి పెడితే మా 10 గంటల వరకు బయటనే తిరుగుతాయి. ఇప్పుడు ఈ టైంలో వచ్చినాయి లోపలికి. మళ్ళీ 3 o'clock నుంచి 4 o'clock నుంచి మళ్ళీ వదిలిపెడితే 6 and 7 o'clock వరకు మళ్ళీ లోపలికి వచ్చేస్తాయి. అన్ని వాటికంతలో అవే అలవాటు అయిపోతాయి. మనం చిన్నప్పటి నుంచి మన దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఈ షెడ్లకు రావడం పోవడం అనేది కామన్గా వస్తూనే ఉంటాయి. మనం లైట్ వేసేటప్పుడు అన్ని టోటల్గా అవే వచ్చేస్తుంటాయి. సాయంత్రం టైంలో మన ఊర్లలో న్యాచురల్గా ఎట్లా ఉంటాయో, మన న్యాచురల్గా ఊళ్ళో ఎలాగుంటాయో సేమ్ అదే టైప్లో మనకు ఉదయం మొత్తం బయట తిరుగుతాయి, సాయంత్రానికి ఇందులోకి వచ్చేస్తాయి. మధ్యాహ్నం ఇప్పుడు ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం టైంలో ఇట్లా ఇవి ఈ టైంలో లోపలికి వస్తున్నాయండి. ఈ షెడ్ అండి ప్రత్యేకంగా ఇవి బయట తిరిగి వస్తాయి. మేము ఈ బాక్స్ సిస్టమ్ పెట్టామండి.
ఈ సిస్టమ్ పెట్టడం వల్ల ఏం చేస్తాయి, అవి అక్కడక్కడక్కడ బయట తింటాయి. తర్వాత ఇందులోకి వచ్చి ఈ బాక్సులలో ఇట్లా ఎగ్స్, ఇగో ఇట్లా ఎగ్స్ ఈ బాక్సులలో ఫ్రీ రేంజ్ లో తిరిగి వచ్చి ఇట్లా ఎగ్స్ పర్పస్ ఇట్లా పెడుతుంటాయి న్యాచురల్ గా. ఇది టోటల్ ఇందులో డైలీ అండి ఇలా 600 కోళ్ళు ఉంటాయండి. ఇందులో 300 వరకు వస్తాయి. ఇవి డైలీ ఎగ్స్ పెట్టవు, డే బై డే అట్లా పెడతాయి. ముఖ్యంగా ఈ ఒక రోజు పెట్టినాయి ఇంకో రోజు పెట్టవు. కొన్ని ఇప్పుడు కడక్నాథ్ అయితే కడక్నాథ్ ఏమో అవి డైలీ పర్పస్ డైలీ పెడుతుంటాయి. కొన్ని ఇవేమో ఒక రోజు తప్పించి ఒక రోజు పెడుతుంటాయి. టోటల్ గా వాటర్ నిప్పల్ సిస్టమ్ పెట్టినామండి మొత్తం టోటల్ గా. ఇది ఫ్రీ రేంజ్ లో అంటే కొన్ని దగ్గరలో బయట ఇట్లా పెడుతుంటాయి. మా వర్కర్స్ మేము అంతా కలెక్ట్ చేసుకుంటాము. ఇవంతా ఇట్లా మనకు ఈ బాక్స్లలో ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇట్లా మేము బాక్సులు అరేంజ్మెంట్ చేసినామండి. ఇవి మనకు ఈ బాక్సులు ఇట్లా పెట్టడం వల్ల ఒకదాని ఒకటి వచ్చేసి కంటిన్యూగా ఇందులో కూర్చొని పెట్టేస్తుంటాయి న్యాచురల్గా. ఈ ఎగ్స్ పెట్టే టైంకు ఇందులోకి ఈ బాక్స్లకు అలవాటు అయిపోయి ఇందులోకి ఎగ్స్ పెట్టడానికి వస్తాయి. ఇది మొత్తం టోటల్గా ఈ షెడ్ మొత్తము ఈ ఎగ్స్ పర్పసే మేము మెయింటైన్ చేస్తున్నాము. ఇవన్నీ ఒక పర్పస్. ఇక్కడ వేరే షెడ్ ఇవి, అక్కడనేమో చిక్స్, అక్కడనేమో కటింగ్ పర్పస్ 6 months అయినవి చికెన్ సెంటర్లకు సప్లై చేయడానికి 1.3 1.5 kgs వెయిట్ వచ్చిన తర్వాత సేల్ చేయడానికి వేరే పర్పస్ పెట్టినాము. టోటల్గా దానికి డివైడ్ చేసినాము. దానికి సపరేట్ ఉంటుంది. మేము ముఖ్యంగా వీటికి వడ్లు, సద్దలు ఇవి ఎక్కువ దీంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫుడ్ మేము మెయింటైన్ చేస్తాము. క్యాజువల్గా మెయింటైన్ చేయడం వల్ల దీనికి ఎగ్స్కు మనకు ఆ ఫుడ్ పెడితేనే వడ్లు అనేది పెట్టడం వల్ల ఎగ్స్ అనేది మంచిగా టోటల్గా మంచిగా వస్తాయి. ఎగ్స్ సైజ్ ఇట్లా మీరు చూసుకోవచ్చు. మన న్యాచురల్ సైజు మనకి 45-50 grams వరకు ఉంటుంది ఇది వెయిట్. నాటుకోడి గుడ్లకు మనకు దీనికి న్యాచురల్గా అయితే మార్కెట్లో మస్తు రేట్లు నడుస్తున్నాయండి. ఇందులో 15 రూపీస్ నుంచి 20 రూపీస్ దాకా నడిపిస్తారు. మన దగ్గర మాత్రం మేము కస్టమర్లకు మన దగ్గరికి వస్తే మేము తక్కువ రేట్లో చూసి మేము వాళ్ళకు కస్టమర్లు కంటిన్యూగా వస్తుంటే మేము రెగ్యులర్గా ఇచ్చేస్తున్నాం తక్కువ రేటుకి చూసి. ఇంకోటి చికెన్ సెంటర్లకు సప్లై ఇట్లా ఉంది మనది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలకు మొత్తం చికెన్ సెంటర్లకు సప్లై చేస్తాం మేము. ఎగ్స్ కానీ ఈ కోళ్ళు కానీ ముఖ్యంగా మీకు ముఖ్యంగా ఈ షెడ్ల గురించి చాలా వరకు ఏంటంటే తొందరపాటులో పెద్ద షెడ్లు వేయడము, పెట్టుబడి ఎక్కువ పెట్టడము, ఈ ముఖ్యంగా రేకుల షెడ్లు కానీ ఈ టోటల్గా పెద్ద మొత్తాల్లో పెట్టి చాలా వరకు లాస్ అవుతారండి. ఇందులో ఈ యూట్యూబ్లల్లో 10,000 20,000 షెడ్లు పడతాయి అనడము, అవి అనడము ఇవి అనడము ఇవన్నీ రాంగ్ అండి. ఏమన్నా స్ట్రాంగ్గా వేసుకోవాలంటే మామూలుగా మేము ఇప్పుడు ఈ రేకుల షెడ్డు వేయలేక కాదు, ఈ తడకల ద్వారా అయితే సమ్మర్లో ఏంటంటే కూలింగ్ చాలా మంచిగా ఉంటుంది. ఇది తక్కువ మొత్తం వల్ల అయిపోతుంది. మీకు 2,000 షెడ్డు టోటల్గా 1,20,000 లోపలనే అయిపోతుంది. ఈ 10-20,000 వేసి ఏదో గాలి దుమారాలు వస్తే ఎగిరిపోవడము అదంతా వేస్ట్ అండి. చేసిన కాడికి పర్ఫెక్ట్గా మీకు చూసుకోవచ్చు షెడ్ లోపల ఇట్లా ఎట్లా ఉంటుందో. మీకు షెడ్డు మాకు 30x30 తీసుకున్నాం. ఇది సైజు ఇట్లా మీకు తడకలు కానీ బొంగు కర్రలు కానీ అన్ని తక్కువ కాస్ట్లోనే ఉండేటట్టు మనకు పెట్టుబడి ఎక్కువ మొత్తం వాళ్ళు పెట్టకుండా మేము ఇదంతా సిస్టమ్ పెట్టినామండి. కొత్త అంటే మేము ఈ టైప్లో మేము చేస్తున్నాము. ఈ తడకలు కానీ బొంగు కర్రలతోటి అంత అరేంజ్మెంట్ చేసి లైటింగు, ఈ నిప్పల్స్ ఇవన్నీ టోటల్గా తక్కువ కాస్ట్లో మొత్తం తక్కువ కాస్ట్లో కానీ స్టాండర్డ్ ఉండేటట్టు. ముఖ్యంగా ఒకసారి షెడ్ చేసినామంటే ఒక 5 years అయితే పక్కా ఉంటుంది. సిమెంట్ కడీలను మేము ఎంచుకున్నాము. ఈ తడకలు ఇవి ఉండడం వల్ల ఏమవుతాయంటే ఈ మీదికి చెదలు రావడం కానీ ఇంకోటి రాకుండా ఓన్లీ సిమెంట్ కడీలను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ చెదలు ఇంకోటి అవి రాకుండా తక్కువ కాస్ట్. ఇదైతే టోటల్గా మాకు వచ్చిన ఖర్చు
1,20,000 టోటల్గా అయిపోయింది. అదే రేకుల షెడ్ వేసుకోవచ్చు, కాకపోతే హీట్ వల్ల ప్రాబ్లం వస్తుంది సమ్మర్లో. కానీ ఇది ఏమవుతుందంటే చలికాలంలో వెచ్చగా ఉంటుంది, ఎండాకాలంలో కూలింగ్ ఉంటుంది టోటల్గా, వర్షాకాలంలో మంచిగా వెచ్చగా ఉంటుంది మళ్ళీ. అందు గురించి అని దీన్ని ఇట్లా ఎంచుకున్నాము. టోటల్గా ఫినిషింగ్ చేపించి మొత్తం టోటల్గా మనకు తక్కువ జాలి కాస్ట్ ఇట్లా తక్కువ పడేటట్టు తక్కువ కాస్ట్లో వేయించిన. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయేటట్టు ఉండాలి. సాయంకాలం మాత్రము పరదలు ఒక్కోసారి దించుతామండి, ఎందుకంటే చీకటి టైంలో పిల్లులు కానీ కుక్కలు కానీ ఏమన్నా రావడము అవి కొంచెం పాములు కానీ అవి ఉండకుండా కొంచెం మా పరదలు అనేది ఈవినింగ్ టైంలో దించుతాము. మార్నింగ్ టైంలో మాత్రం టోటల్గా ఓపెన్ ఉంటుంది, ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు. ఇవి బయటకే టోటల్గా బయట తిరుగుతాయి కాబట్టి నైట్ పూట మాత్రం నైట్కు ఇందులోకి వచ్చి స్టే చేస్తాయి కాబట్టి ఎండ టైం కాబట్టి ఈ టైంలో లోపలికి వచ్చేసినాయి. ఉదయం మార్నింగ్ 6 నుంచి 10 ఆ టైం వరకు బయటనే తిరుగుతాయి, చెట్లల్లో ఈ గడ్డిలో అవన్నీ తిరుగుతాయి. ఈ గుడ్డు పెట్టే టైంకు ఈ లోపలికి వచ్చి మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ వాటికంతలో అవే బయటికి వెళ్ళిపోతాయి. నేను బయట ఫామ్లో ఏం చూడలేదు, మా ఐడియాతోటి నేనే చేయించుకున్నా. ఇవన్నీ వర్కర్స్ని పిలిపించి అంతకుముందు మాకు వర్క్ చేసేవాళ్ళు చేస్తే వాళ్ళకు ఈ సైజులు తీసుకున్నా, ఈ సైజులు ఇట్లా చేద్దామని మేము అనుకున్న తర్వాత ఇట్లా అయితే బాగుంటుందని మనకు తెలిసిన వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళకంతలో వాళ్ళే ఇట్లా చేయడం కంటిన్యూ వాళ్ళే చేసారు మంచిగా. ఈ తక్కువ కాస్ట్ అవుతుందని ఈ టైప్లో చేసినాము. తడకలు అనేది కామన్, ఇక బొంగు కర్రలు అనేది తక్కువ కాస్ట్ పడుతుంది. నీకు ఐరన్ కాడికి పోతే ప్రతి ఒక్కటి టూ మచ్ రేట్లు. ఈ వెల్డింగ్ వర్క్ అని పైపులని ఐరన్కు ఇట్లా చాలా రేట్ ఉంది కదా, అందుగురించి మేము ఈ తడకలను ఈ బొంగు కర్రలను ఎంచుకున్నాం టోటల్గా తక్కువ కాస్ట్లో. ఇంకోటి మాకు ఈ సిమెంట్ కడీలు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఇట్లా చాలా మంచిగా ఉంటుంది. ఈ కర్రల ద్వారా పెట్టినాం అనుకోండి చెదలు వస్తుంది, ముఖ్యంగా చెదలు రావడం వల్ల షెడ్ ఖరాబ్ అయిపోతాయని మేము కడీలను తెచ్చినాం. ఈ కడీలు ఇట్లా తక్కువ కాస్ట్లో దొరుకుతున్నాయి మనకు, అందుకని వీటిని ఎంచుకున్నాం. టోటల్గా ఈ ఒక షెడ్ వరకు అయితే 1,20,000 వరకు కాస్ట్ అవుతుంది. మనము గుండుగుత్తలాగా ఇయ్యమన్నారు, గుండుగుత్తలాగా అయితే ఎక్కువ అవుతుందని నేను ఏం చేసిన డైలీ కూలీ వైజ్గా పిలిపించి అట్లా చేయించిన. ఈ రంగంలోకి రావాలి అని కొత్తగా యూట్యూబ్లలో చూసి తొందరపాట్ల తెచ్చి పెట్టి అనుభవం లేకుండా చేసుకుంటే మాత్రం కంపల్సరీ నష్టం వస్తుంది. ఈ అనుభవంతో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ దగ్గరలో ఎవరైతే అవైలబుల్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఈ రంగంలోకి రండి, లేదు అంటే చాలా పెద్ద మొత్తాల్లో నష్టపోతారు. చూడండి ఫస్ట్ మీ దగ్గరలో ఎవరన్నా ఆల్రెడీ పెడితే అది ఎట్లా ఉంది, బిజినెస్లో మార్కెటింగ్ చేసుకునేది ఆ కెపాసిటీ ఇట్లా మీకు తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఆ తెలియకుండా పెట్టి తొందరపాటు పడి మీకు కోళ్ళు తేవడం ముఖ్యం కాదు, ఫీడింగ్ కానీ బయట ఫ్రీ రేంజ్లో తిరగడం కానీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ రంగంలోకి రండి. తొందరగా వచ్చి ఏదో నష్టపోయినాం అనేది అది పెద్ద మొత్తాల్లో నష్టపోతారు. ఏదున్నా ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకరు కాకపోతే ఇంకా 4-5 షెడ్లు తిరిగిన తర్వాత వాళ్ళని కనుక్కున్న తర్వాత ఏది మంచిగా ఉంటుంది, ఏ దాంట్లో పెడితే ఎక్కువ నష్టపోతారు, ఏ దాంట్లో పెడితే లాభం వస్తుంది అనేది మీకు అవగాహన తెచ్చుకున్న తర్వాత ఈ రంగంలోకి రండి. ఏదో యూట్యూబ్లో 10,000 షెడ్ వేసిండు, 5,000 షెడ్ వేసిండు, 20,000 షెడ్ వేసిండ్రు, ఇంత లాభం ఇన్ని లక్షలు వస్తున్నాయి, అదంతా ఉట్టి మాటలు. అది మనము సొంతంగా ఉండి ఇక్కడ చేసుకుంటేనే అవి మనకు బెనిఫిట్ వస్తుంది. ఊరికే ఏదో లక్షలలో యూట్యూబ్లలో ఏదో అది పెట్టడం అది రాంగ్ అండి. ఇదంతా మనం సొంతంగా ఈడ ఎప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం ఈడ చూసుకుంటూ ఉండాలి. మార్కెటింగ్ చేసుకోవాలి. అన్ని విధాల మనం చేయగలిగితేనే ఈ రంగంలోకి రండి. ఊరికనే తొందరపాట్లో వచ్చి ఏదో లక్షలు మిగులుతాయని సాఫ్ట్వేర్ వాళ్ళు ఇట్లా వీడికి వస్తుంటారు చాలా మంది. మేము పెడదాం అనుకుంటున్నామండి, చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇవన్నీ కాదండి. వర్కర్లు ఈ టైంలో బీహార్ వాళ్ళు ఏదో తక్కువకి వస్తున్నారు అంటే బీహార్ వాళ్ళు ఇంతగానం పట్టించుకోరు, మన తెలుగు వాళ్ళని పెట్టుకుంటలేరు. తెలుగు వాళ్ళు ఇట్లా చేయలేకపోవడం వల్ల ముఖ్య కారణం ఏంటంటే అంతా ఇక్కడ రియల్ ఎస్టేట్ దందాలు ఎక్కువైపోయినాయి. దానివల్ల ఏం చేస్తారంటే అందరూ ఏదో రోజుకు పోతే 1,000 రూపాయలు వస్తాయి అంటే నెలకు 30,000 ఆమ్దాని కావాలని మన వాళ్ళు అనుకుంటారు. బీహార్ వాళ్ళని పెట్టుకుంటే తక్కువకి వస్తుందని వాళ్ళు అనుకుంటారు. కానీ బీహార్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తక్కువకి వస్తారని పేరుకే కానీ వాళ్ళు ఇంత కేర్
ఇది మాత్రం వాళ్ళు పట్టించుకోరు. చేయగలుగుతారేమో వాళ్ళు, కానీ చేసేంత వరకే. కానీ ఆ కోడికి ఏమైంది, ఈ నీళ్ళు ఉన్నాయా లేవా అంటే వాడు మనం చెప్తేనే వాడు చేస్తాడు. కానీ మన సొంతంగా చేయవలసిందే. ఒక 1000-2000 మనోళ్ళకే డబ్బులు ఎక్కువ ఇచ్చైనా సరే మంచి వాళ్ళని పెట్టుకొని మంచిగా చేసుకుంటే బాగుంటుంది. ఈ యూట్యూబ్లలో చూసి పెద్ద మొత్తంలో నష్టపోకండి. ఎవరైనా సరే 10 మందిని అడిగి ఈ రంగంలోకి రండి. ఈ వాటర్ సిస్టమ్ ఇట్లా ఇవి చాలా తక్కువ కాస్ట్లో మీకు కావాలి అని నా ఉద్దేశంతో నేనేం చేసుకున్నంటే, ఈ సిమెంట్ రింగులు తెచ్చి, ఖాళీ రింగులు తెచ్చి ఒకదాని మీద ఒకటి పెట్టి మొత్తం మట్టి మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత ఈ ట్యాంకులను దీని మీద కూర్చోబెట్టిన తర్వాత దీని ద్వారా ఇట్లా నెపల్స్, ఈ షెడ్లోకి నెపల్స్ సిస్టమ్ పెట్టిన ఈ తాగే వాటర్ ఎట్లా మంచిగా నీట్గా ఉండాలి. ఈ వాటర్ డ్రింకర్స్ ఇవన్నీ ఊకే కడగడము పెట్టడము ఈ లేబర్కు వల్ల కొంచెం ప్రాబ్లము అవుతుందని ఉదయం సాయంత్రం ఈ డ్రింకర్లు పెట్టి కడిగేయడము చేయడం ఇవన్నీ చాలా రిస్క్తో పని అని నేను ఏం చేసిన అంటే మాకు వచ్చిన ఐడియా ప్రకారం ఇట్లా నిప్పల్స్ ఇచ్చేస్తే బాగుంటుంది అని ట్యాంకు ద్వారా ఈ షెడ్లోకి ఇట్లా నిప్పల్స్ ద్వారా వాటర్ ఇచ్చేస్తున్నా. దానివల్ల చాలా వరకు వాటర్ సేవ్ అవుతుంది, తక్కువ ఖర్చులో వెళ్ళిపోతుంది. ఈ వాటర్ డ్రింకర్స్ అవి ఇవి కొనాలన్నా కానీ చాలా కాస్ట్ ఉన్నాయి. అవి మళ్ళా మంచి ఒరిజినల్ లేకపోతే అలా వాటర్ లీక్ కావడం కానీ, ఈ పైప్ లైన్ ద్వారా లీకేజ్ కావడం కానీ ఇవన్నీ కాకుండా ఈ నిప్పల్స్ అయితే కొంచెం మాకు మంచిగా అనిపించింది. ఈ అన్ని షెడ్లలో ఈ నిప్పల్స్ ద్వారానే సప్లై చేస్తున్నామండి. ఇవి అయితే తక్కువ కాస్ట్లో అయిపోతాయని ఈ ఐడియా తోటి ఇట్లా చేసినాం మేము. డ్రింకర్స్ ఇవి ఇప్పుడు తీసినప్పుడు ఉదయం సాయంత్రం వరి పొట్టు మొత్తం దాంట్లో వాడడము, ఇవి ఎటు పోయి బయట హౌజ్లలో అక్కడిక్కడ మేము నీళ్లు పెడతాము. అవి తాగినా కానీ వీడికి వచ్చిన తర్వాత షెడ్లో మాత్రం ఈ నెప్పల్స్ బాగా అలవాటాయి, ఇవి నీట్గా ఉంటాయి, నీళ్లు మంచిగా తాగుతున్నాయి. ఇట్లా మాకు బాగా వాటర్ ఇట్లా సేవ్ అవుతుంది. ఈ ఫ్రీ రేంజ్లో ఈ కోళ్ళు ఇవి కాకుండా అదర్ వేరే ఇట్లా మనకు ఈ తెలంగాణ మేక పొట్టేళ్ళు, గొర్రె పొట్టేళ్ళు ఇవన్నీ ఇట్లా మేము నెక్స్ట్ అంటే వేరే ఇది ఒక్కైతే దాని మీద ఆధారపడకుండా అవి గిట్లా పెట్టినాము. అవి గిట్లా సేలింగ్ ఇక్కడ డిమాండ్ బాగుంది, అవి సేలింగ్ మంచిగా అవుతున్నాయి. అవి గిట్లా మేము ఇక్కడ పెంచుతున్నాము. ఈ 7 ఎకరాలలో అవి ఇట్లా ఫ్రీ రేంజ్లో తిరుగుతాయి. ఇక్కడ వచ్చే వాళ్ళకు మేము సప్లై ఇట్లా చేస్తాము. వాళ్ళ లైవ్ చూసుకుంటారు. కొందరేమో ఇక్కడనే మటన్ ఇట్లా తీసుకెళ్ళిపోతుంటారు. మేము రైతుల నుంచి డైరెక్ట్ రైతుల దగ్గర మేము అక్కడ నుంచి తెచ్చుకుంటాము. ఇంకా చిన్నపిల్లలను ఇట్లా తెచ్చి ఇక్కడనే పెంచుతాము. అవే పెద్ద అయిన తర్వాత వాటిని ఇట్లా సేల్ చేస్తాము. కస్టమర్లు డిమాండ్ని బట్టి వాళ్ళ గురించి ఏమైనా కావాలని ఆర్డర్లు ఇస్తే ఇట్లా తెప్పించి ఈ సప్లై చేస్తాం. అంటే అన్నీ ఒక దగ్గరికి వెళ్తే అన్నీ దొరికేటట్టు వాళ్ళకు ఎగ్స్తో సహా కోళ్ళు, మనకు ఈ మేకలు, గొర్రెలు ఇవన్నీ ఒక దగ్గరికి వెళ్తే మనకు అన్ని విధాలా దొరుకుతాయనే ఆలోచనతోటి నేను ఆ ఉద్దేశంలో ఇవి పెట్టిన. ఇందులో కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా వరకు పెట్టుబడి ఏం చేస్తారంటే ఈ షెడ్లు దగ్గర ఎక్కువ పెట్టుబడి పెట్టడము, పెట్టే దగ్గర పెట్టుబడి పెట్టకుండా ఏడేడనో పెడుతుంటారు. ఐటైమెంట్ కొంచెం ఎక్స్ట్రా పెడతారు, ఈ షెడ్ల కాడ ఎక్స్ట్రా పెడతారు. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఆ విధంగా ఎక్కువ నష్టపోతారు. ఇంకోటి మార్కెటింగ్ చేసుకోకపోవడం వల్ల అయితే చాలా వరకు నష్టపోతారు. మార్కెట్ అంటే అంటే చికెన్ సెంటర్లు కానీ ఈ హోటల్స్ కానీ ఇక్కడ బాగా తిరగాలండి. తిరిగి దీని గురించి స్పెషల్గా దాని గురించి ఒక మనిషి టోటల్గా దాని గురించి టైం తీసుకొని తిరిగి సేల్ చేసుకుంటే దీంట్లో బాగుంటుంది. అంచనా ఆమ్దాని అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇది చేసేదాన్ని బట్టి ఉంటుంది. మినిమం ఒకరి దగ్గర మనం వర్క్ చేయకుండా మనం సొంతగా చేసుకోవడం వల్ల మనకంటూ మనకు ఒక వర్కర్స్ని పెట్టుకొని వాళ్ళకు ఓంగా మనకు ఏంటంటే తాను జాబ్ చేసే బదులు మన సొంతగా మనకు ఇంత డబ్బులు వస్తాయి. కాకపోతే ఇన్ని లక్షలు వస్తాయి, ఇన్ని వస్తాయని మాత్రం అది అంచనా మాత్రం రాంగ్. అది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓ నెల ఇటు రావచ్చు, ఓ నెల అటు రావచ్చు. అది మాత్రం పర్ఫెక్ట్. ఏంటంటే ఇలా లక్షలు మాత్రం మిగులుతాయి అనేది మాత్రం అవాస్తవం. ఎవరు ఏది పెట్టినా కానీ మనకు కనీసం ఒక 30-40 వేలు ఆమ్దాని వచ్చేటట్టు చేసుకోవాల్సిందే. అంతే. ఉపాధి హామీ జాబులు రాకుండా ఇవి రాకుండా
అవన్నీ ఆడ దొరకలేదు జాబు, ఈడ దొరకలేదు అనే బదులు ఇవి చేసుకోవడం వల్ల మాత్రం ఒక 30-40 వేలు అయితే నెలకు మనకు మిగులుతాయి. ఇంకా మామూలుగా ఇక్కడికి ఎవరికన్నా అవగాహన కోసానికి వచ్చి అడిగితే మాత్రం నా ఐడియా ఉన్నంత వరకు నేను వాళ్ళకు సలహా ఇవ్వగలుగుతా, వాళ్ళకి చెప్పగలుగుతా ఏ బ్రీడ్ ఎంచుకోవాలి, ఈ దీంట్లో ఏం కావాలి అనేది మాత్రం చెప్పగలుగుతా. చెప్పేంత వరకు నా ఐడియా ఉన్నంత వరకే, అదర్ నాకు తెలియంది నేను చెప్పలేను. మీకు ఏదైనా సలహా పర్పస్ కావాలంటే మాత్రం నేను చెప్పగలుగుతా.